కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇస్తున్నారు. ఏమంటున్నారో చూద్దాం. తెలంగాణ ప్రాంత ప్రజల పేగుబంధం తెంచుకున్న మీరు టీఆర్ఎస్ బీఆర్ఎస్ కు మార్చుకున్న రోజు తెలంగాణ ప్రజలు గుండెలకు వెళ్ళిపోయారు. అలాంటి మీరు ఈరోజు పేద ప్రజలకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఇందిరమ్మ రాజ్యం ద్వారా ప్రజాపాలన అందిస్తూ అవసరమైన మేరకు నిధులు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ఢిల్లీలో ఉన్నటువంటి ప్రధానమంత్రి దగ్గరికి లేదా మంత్రుల దగ్గరికి వెళ్ళేటువంటి క్రమంలో అనేక అనుమతులు రాకపోతే కూడా ఆ ఢిల్లీ ప్రభుత్వమైన ఒత్తిడి దించే ప్రయత్నం చేస్తుంటే ఒక్కరోజు కూడా ప్రతిపక్ష నేతగా ఉన్న మీరు ఏ ఒక్క స్కీమ్కు మీరు ఎందుకు డబ్బులు ఇస్తారని అడగలేనటువంటి సందర్భం ఉన్నటువంటి మీరు ఈరోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం ఎంతవరకు సబబు అనేది ఈరోజు సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర ప్రయోజనాల కోసం నిరంతరం కేంద్రంతో సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అందులో భాగంగా ఢిల్లీకి ముఖ్యమంత్రి గారు వెళ్తున్నటువంటి మాటలు ఎందుకు గుర్తిస్తారని చెప్పని ఈ సందర్భంగా నేను మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఈరోజు మరో మాట కూడా అన్నాడు. సీఎం రేవంత్ రెడ్డి గారికి గురువు చంద్రబాబు నాయుడు అని చెప్పని కేటీఆర్ మాట్లాడుతున్నాడు. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ప్రజలే గురువులు, తెలంగాణ ప్రజలే ఆయన గురువులని చెప్తా ఉన్నా. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం ఇసుమంత అన్యాయం జరిగిన ప్రజల పక్షాన నిలబడేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళు అది మీరేమో నీళ్లు నిధులు నియామకాల కోసం చెప్పని అధికారులకు వచ్చి వాటిని మర్చిపోయిన సందర్భం. కానీ ఇక్కడ తెలంగాణలో అది నీళ్లు కానీ నిధులు కానీ నియామకాలకు సంబంధించి ఇతరత్ర ఏదైనా ప్రజలకు ఇబ్బంది అయితే ఆ ఇబ్బందిని అధిగమించడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వంతోనైనా ఒత్తిడి తీసుకొని వచ్చి వాటిని పరిష్కారం చేసేటువంటి ప్రయత్నం చేసేటువంటి కార్యక్రమం చేస్తుంది తప్ప మరొకటి కాదనే మాట సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు విచ్చలవిడిగా మాట్లాడే మాటలు మానుకోవాల్సిందిగా, బూతు పురాణాన్ని మానుకోవాల్సిందిగా, ఈరోజు ఆయన మాట్లాడుతుంటే ఎక్కడికి వెళ్ళినా వెంట మంది మారుబలం రాజకీయ నాయకులు ఉన్నటువంటి వారి వెంట ఉండడం సహజమైనప్పటికీ వారిని ఏదో ఉత్సాహపరచడానికి మా నాయకుల్ని విమర్శిస్తే, మా నాయకుల్ని తిడితే కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు.